అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం సవరణాత్మక బోధన అంటే రెమెడియల్ టీచింగ్‌లో భాగంగా మనం 18 రోజుల పాటు అన్ని సరళ పదాల నుంచి ఇప్పుడు మనం ద్విత్వాక్షర పదాల వరకు వచ్చాం. ఈరోజు గా అనేది నేను మీకు ఆల్రెడీ ఇచ్చి ఉన్నాను. రేపటి కోసం ఛ, ఇచ్చ గుణింతాన్ని ఇచ్చా గుణింతంతో వచ్చిన పదాలని చెప్తాను చూడండి. చ కింద చ అనేది ద్విత్వాక్షరంగా ఇచ్చ అంటాం. అలాగే చ ఇచ్చాకి దీర్ఘం పెడితే ఇచ్చా, ఇచ్చా గుడి పెడితే ఇచ్చి. ఇక్కడ మీకు అర్థం అవడం కోసం ఈ విధంగా వేరువేరుగా చెప్పడం జరుగుతుంది. ఇచ్చి, ఇచ్చా గుడి దీర్ఘం ఇచ్చి, ఇచ్చా ఇచ్చా కొమ్ము పెడితే ఇచ్చు, ఇచ్చా కొమ్ము దీర్ఘం ఇస్తే ఇచ్చు. అలాగే మిగతా గుణింతాలు మీకు అర్థమయ్యాయి కదా. ఇప్పుడు మిగతా గుణింతం మామూలుగా ఇవ్వదలుచుకున్నాను చూడండి. ఇచ్రు, ఇచ్రు అనేది పెద్దగా వాడుకలో లేదు కనుక ఇక్కడ ఇవ్వటం లేదు. ఇక్కడ ఇచ్చే, ఇచ్చాక ఏత్తం ఇస్తే ఇచ్చే, ఇచ్చాక ఏత్తం పొలిస్తే అంటే ఏత్తం ఇస్తే ఇచ్చే, ఇచ్చాక ఐత్తం ఇస్తే ఇచ్చాయి, ఇచ్చాక ఓత్తం ఇస్తే ఇచ్చో, ఇచ్చా ఓత్తం పొల్లిస్తే ఇచ్చో, ఇచ్చాక ఔత్తం ఇస్తే ఇచ్చో, ఇచ్చాక సున్నా చుడితే ఇచ్చం, ఇచ్చహ. ఈ రకంగా గుణింతం అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు వీటితో వచ్చిన వాడుక పదాలు చూద్దాం. వీటన్నిటిని బాగా మీరు పరిశీలించి మీ నోట్బుక్లో రాసుకుని లేదా ఐఎఫ్ఈ ఛానల్ ద్వారా కానీ స్మార్ట్ టీవీల ద్వారా కానీ విద్యార్థులకు చూపించి వాటిని రాయించడం ద్వారా ఒక రకంగా విద్యార్థుల్లో ఇచ్చా యొక్క పదాల పట్ల ఇచ్చా గుణింతం పట్ల అవగాహన వస్తుంది. ఒకసారి చూడండి. అచ్చట, కుచ్చులు, టచ్చాట, పచ్చి, మచ్చు, అచ్చం, అలాగే గుచ్చి, తెచ్చుట, పిచ్చి, ఇలా మరికొన్ని చూడండి. ముచ్చెమట, అచ్చు, గచ్చు. ఇక్కడ ఇచ్చాతో మనకి ఇచ్చా గుణింతంతో పదాలు ఉన్నాయి. ఇవి కాకుండా మీరు మరికొన్ని ఇక్కడ చూడండి. వీటిని మీరు ఉక్తలేఖనం కూడా విద్యార్థుల చేత రాయించవచ్చు. తెచ్చారట, పిచ్చుక, రచ్చ, ఇచ్చుట, గిచ్చు, తుచ్చం, పుచ్చు, రొచ్చు, ఇచ్చాపురం, గుచ్చు, నచ్చుట, పిచ్చోడు. ఇక్కడ మొత్తం గుణింతంతో పాటు అన్ని పదాలు మనకి కవర్ అయ్యే విధంగా ఇందులో ఉన్నాయి కనుక వీటిని మీరు విద్యార్థుల చేత వరుస క్రమంలో కానీ లేకపోతే ఈ విధంగా కానీ చదివించడం, రాయించడం చేయించి వీటిని ఇంటి పనిగా ఇవ్వండి. తర్వాత చూసినట్లయితే మరికొన్ని వచ్చారు, ఇచ్చోట, చచ్చుట, నిచ్చెన, బచ్చల, వెచ్చాలు, వచ్చం, చిచ్చు, నొచ్చుకును, బచ్చు, వచ్చి, ఉచ్చారణ. ఇక్కడ ఉచ్చారణ అనేది ఒత్తు చాతో కూడా మనం చెప్పుకోవచ్చును. తర్వాత ఇప్పుడు మీరు వీటికి పదాలు నేర్చుకున్నారు కదా, మరికొన్ని పదాలు చూసి వాటిని నోట్బుక్లో రాయిస్తే ఇంకెప్పటికీ కూడా ఇచ్చాతో పదాలని వాళ్ళు ఏది తప్పు రాయకుండా రాయగలుగుతారు. చొచ్చుకుని, పచ్చ, ముచ్చట, విచ్ఛిన్నం, ఉచ్చు, పచ్చడి, మెచ్చుట, నిచ్చుట, ఖచ్చితం, పుచ్చకాయ, మచ్చిక, వచ్చను. ఈ రకంగా పదాలు అనేవి 3 అక్షర పదాలు 4 అక్షర పదాలు మనం చాలా వరకు నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఈ ఇచ్చా గుణింతంతో పాటు ఇక్కడ ఇచ్చా గుణింత వాక్యాలు కూడా తెలుసుకుందాం. వాక్యాలు తెలుసుకుని ఇది 3, 4 తరగతులకు సంబంధించిన విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళు ఏవైనా రాయగలిగేటట్టుగా తయారు చేయండి. తర్వాత చూడండి, మనకి ఇక్కడ ఇచ్చాకు సంబంధించి వాక్యాలు. పచ్చని పచ్చికపై పిచ్చుక వాలింది. ఇది
ఇచ్చకి సంబంధించి వాక్యం. అచ్చచ్చర బాలుడు చిచ్చర పిడుగే, గచ్చు మీద మచ్చల మరక, నిచ్చెన పైన ఉండి మచ్చు మీదకి, మచ్చలు లేని పుచ్చకాయ. ఇటువంటి పదాలు అనేవి చక్కగా కూర్చొచ్చు. అలాగే మరికొన్ని పదాలను తెలుసుకో. పిచ్చి ముదిరి రెచ్చిపోయి రచ్చ చేసెను, అచ్చట పురాతన అచ్చులు చూసి మెచ్చుకునెను, పెచ్చులూడిన గోడ, పుచ్చిపోయిన వెచ్చాలు, ఇచ్చాపురంలో పాలకులు విచ్ఛిన్నం అయ్యారు, పచ్చడి మంటకు ముచ్చెమటలు కారాయి, ఉచ్చనీచాలు తెలిసి మసలుకో. ఈ మరికొన్ని వాక్యాలు మీరు తయారించవచ్చు. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేసి మిగతా విద్యార్థులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, ఉంటాను మరి.